హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో ఈరోజు అయితే మనం పోల్ట్రీ ఫామ్ గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ వస్తుంది. లేటెస్ట్ వీడియోలు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఫ్రెండ్స్, చాలామంది మనకు కామెంట్ పెడుతున్నారు ఏంటంటే ఆ ఫామ్ గురించి, కొన్ని పోల్ట్రీ గురించి వీడియోస్ పెట్టరా బ్రో అని అంటారు. సో ఎందుకంటే ఇప్పుడు మనకు చిక్స్ అనేటివి లేవు. సో ఆల్మోస్ట్ మనం అయితే ఇంతకుముందు వీడియోలలో చూపించాము. సో ఇప్పుడు ఎరువు అనేది కొంచెం తీసుకెళ్ళిండు, తర్వాత స్టాప్ చేసిండు ఆయన. సో తీసుకెళ్ళట ఆయన. సో ఎందుకంటే మనం కూడా ఇప్పుడు సమ్మర్ బ్యాచ్ మెయింటెనెన్స్ ఉంది మన షెడ్. సో అందువల్ల నేను కూడా డిలే చేస్తున్నాను. సో అందుకని నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఈ ఫామ్ గురించి. ఎందుకంటే మనకు చిక్స్ వస్తేనే కదా ఏదైనా ఫామ్ గురించి, పోల్ట్రీ ఫామ్ గురించి ఏదైనా వీడియోలు పెడితేనే కదా మీకు కూడా తెలిసేటి. సో అందుకని ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నా, ఏంటంటే మెయింటెనెన్స్ గురించి. సో మన ఎరువు అనేది మొత్తం క్లీన్ అయినాక సో తర్వాత నేను ఏం చేస్తా అంటే, సో మనకు చాలా వరకు మన ఫామ్స్లో కింద డ్యామేజ్ అవుతున్నాయి ఎలుకల వల్ల. సో మొత్తం మన్ను అనేది తవ్వేసడం జరుగుతుంది. సో అందువల్ల నేనైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు టిప్పర్లలో మన్ను అనేది పోపించిన. సో మొరం అనేది, సో ఇంతకుముందుకు అనేది నేను మట్టే పోపిస్తూ, సో మట్టి వల్ల కూడా మనకు ఎలుకలకు తవ్వడానికి ఈజీ అవుతున్నాయి. సో అందువల్ల నేనైతే ఇప్పుడు ఇంత మట్టి అయితే, సో టిప్పర్ది, సో ఇదైతే మొరము. సో ఇదైతే నేను పోపించిన. సో ఇది తర్వాత నేను లోనికి ఇది ఎరువు క్లీన్ అయినాక సో పోపిద్దామని నేను అనుకుంటున్నా. సో అందుకని నేను వెయిట్ చేస్తున్నా. ఈ ఎరువు అయితే క్లీన్ అయిందనుకో, సో క్లీన్ అయిన తర్వాత నేను ఈ మట్టి అనేది పోస్తా. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సమ్మర్ మేనేజ్మెంట్ మీకు చాలా వరకు నేను వీడియోలలో చూపించాను. సో సమ్మర్లో ఎవరైతే లీజర్లు ఉంటారో సో వాళ్ళైతే ఓనర్ నుంచి అయితే కేర్ఫుల్గా చూసుకునేటి ఏంటి అంటే కొన్ని పరికరాలు. సో మీద అయితే స్ప్రింక్లర్ అనేటివి ఉండాలి. సో లోపల ఫ్యాన్లు మాత్రం కంపల్సరీ. సో అవి మీది సీలింగ్ ఫ్యాన్లు కాక కింది ట్రైపాడ్ ఫ్యాన్లు అయితేనే బెటరు. సో అవి మార్కెట్లో ఏం రేట్లు ఉన్నాయి అనేది మనకు కూడా తెలియదు, ఎందుకంటే నేను కూడా షెడ్లో ఇంతవరకు ఫ్యాన్లు అయితే ఫిట్ చేయలేదు. సో మామూలుగా నేను సమ్మర్లో కూడా 2-3 బ్యాచ్ అని వేసిన, అయితే సీలింగ్ ఫ్యాన్లే ఉండే మనకు. సో సీలింగ్ ఫ్యాన్లలో అంతగా మనకు గాలి అనేది రాదు. సో నాకు తెలిసిన మటుకు అయితే మనకు కింది ఫ్యాన్లే ట్రైపాడ్ ఫ్యాన్లు ఉంటాయి, అవి పెద్దవి. సో అవి రేట్ కూడా ఎంత ఉంటాయో తెలియదు మనకు. సో మార్కెట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అవి తెచ్చుకున్నామంటే మనకు కమ్సెకమ్ 10 మీటర్ మనకు గాలి వస్తుంది. సో అది ఎన్ని వేల షెడ్ బట్టి దాన్ని బట్టి మనం తెచ్చుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఇవి పెట్టుకున్నట్టు మళ్ళీ ఫాకలరు కంపల్సరీ ఉండాలి. ఇవి ఉంటేనే సమ్మర్ బ్యాచ్ వేసుకోరు. మెయిన్ థింగ్స్ ఇవి. ఎందుకంటే మనకు చిక్స్ వచ్చినప్పుడు మనకి ఏం కాదు, 20 డేస్ దాకా కూడా ఏం కాదు. 20 తర్వాత ఎండకు అనేది ఇప్పుడు రాబోయే టైంలో ఎండలు కూడా చాలా ఉంటాయని తెలిసింది. సో ఎండలలో మన బర్డ్స్ అనేటివి మోటాలిటీ అవుతాయి. సో మనం బర్డ్స్ వేసుకొని మోటాలిటీ చేసే బదులు అవి ఇవన్నీ మెటీరియల్ లేకపోతే వేసుకోకుండానే నయం, నాకు తెలిసే మటుకు. ఒకవేళ ఉంటే వేసుకుంటే నయం. సో ఎందుకంటే సమ్మర్లో కొంతమంది, చాలామంది ఓన్ ఫార్మర్స్ అయితే వేసుకోరు. సమ్మర్లో ఇబ్బందులు కూడా ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది. ఇవన్నీ మనకు మెయింటెనెన్స్ ఉన్నా కానీ మనకు కంపెనీ తరఫు నుంచి అయితే ఏం డబ్బులు అయితే ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు అంటే మనకు ఈ మెయింటెనెన్స్కు ఆటానా రూపాయి కలిపి ఇస్తారు, కానీ ఇప్పుడు ఇవన్నీ మెయింటెనెన్స్కి ఇస్తలేరు. సో మనకు అంత కష్టపడ్డా కానీ గదే వస్తుంది. సో అందుకనే నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి మే నెలలో వేద్దామని చూస్తున్నా. మేలో మనకు 20-25కు స్టార్ట్ చేసినామంటే మళ్ళీ జూన్లో మనకు వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఆ లోపల మనకు చిక్స్ అనేవి 15 డేస్ అయ్యేటట్టు ఉంచుకొని సో వేసుకున్నామంటే మనం వర్షాకాలం సాధ్యమైనంత వరకు వర్షాకాలంలో మనము 4-5 అన్న బ్యాచ్లు అనేది తీసుకున్నామంటే మనకు సమ్మర్లో వేసుకునే అవసరమే ఉండదు. నార్మల్గా అంటే మనము ఎంత కష్టపడ్డా కానీ మనకు 5, ఎందుకంటే బ్యాచ్ టు బ్యాచ్ వేసుకుంటే కూడా మనకు ఈ మోటాలిటీ అయితే ఈ రోగం అనేది వస్తుంది. సో అందుకని మనము ఒక బ్యాచ్ అయినాక ఎరువు అయితే ఎప్పుడైతే మనం క్లీన్ చేస్తామో అప్పటి నుంచి మనం కౌంటింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు బ్యాచ్ పోయిందా,
లిఫ్టింగ్ అయిపోయినాక 2-3 డేస్కి మనకు ఎరువు అనేది క్లీన్ అయితే తర్వాత మనం దాన్ని అలుకుడు చేసుకున్నాం అనుకో, అప్పుడు నుంచి మనం కౌంట్ చేసుకోవాలి 20 డేస్ ఫ్రీగా ఉంచాలి. అప్పుడే మనకు డిసీజ్ అనేది ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. అలా ఆ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇప్పుడు నాదైతే నేను చెప్పాను ఇలా మెయింటెనెన్స్ ఉంది. సో అదేవిధంగా నేను కూడా ఇంత మన ఆటో డింకలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేను కూడా నెప్పలు వేద్దామని ఆలోచన ఉంది. సో మీరు కూడా కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్, ఎవరైతే నెప్పల్ బెటరా లేకపోతే ఈ ఆటో డింకలే బెటరా. ఎందుకంటే ఆటో డింకల్లో మనం ఒక్కరిమే వర్క్ చేస్తాం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుందని నా ఆలోచన. సో అదే నెప్పల్ అయితే కొంచెం సులువుగా ఉంటుందని నేను ఆలోచించుకుంటున్నా. సో ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో ఫ్రెండ్స్, మీరు కూడా నాకు కామెంట్ పెట్టండి. సో ఏది బెటర్ అనేది, ఏదైతే సులువుగా ఉంటుందో. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనమైతే ఇప్పుడు మెయింటెనెన్స్ అయితే చేసుకుంటాము. సో తర్వాత నేను వేసే బ్యాచ్కే మళ్ళీ నేను మీకు అన్నీ నేను డిక్లేర్గా నేను వీడియోలు కూడా చేసి కూడా చూపిస్తాను. సో అప్పుడప్పుడు నేను ఇప్పుడు ఈ ఎరువు క్లీన్ అయిపోయినాక తర్వాత మనం మట్టి వేసుకొని మళ్ళీ ఏ విధంగా చేసుకోవాలంటే నేను అన్ని వీడియోలు నేను పెడతాను. ఓకేనా ఫ్రెండ్. సో ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వారు కూడా వీడియోలు పెట్టండి. వాళ్ళు కూడా పెడితే వాళ్ళ వీడియోలు కూడా మేము చూస్తాము. ఎందుకంటే వాళ్ళ ద్వారా కూడా మాకు కొన్ని విషయాలు తెలుస్తాయి, నా ద్వారా కూడా మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఓకేనా ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్.